ఏపీలో రెండో రోజు ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్నూలు బస్ ప్రమాద ఘటన తర్వాత అప్రమత్తమైన ఆర్టీఏ అధికారులు ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా పెంచిన అధికారులు ఏపీ వ్యాప్తంగా 289 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 18 బస్సుల్ని సీజ్ చేశారు. ఇవాళ నెల్లూరు, ఏలూరు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. నెల్లూరు జిల్లాలో 2 టీంలుగా ఏర్పడిన బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. సరైన పత్రాలు లేని బస్సులు, ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉంచడం, బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణికుల్ని ఎక్కించే బస్సుల్ని కూడా సీజ్ చేస్తున్నారు అధికారులు. నిన్న నెల్లూరు జిల్లాలో 16 బస్సుల్ని సీజ్ చేయగా ఇవాళ 3 బస్సుల్ని సీజ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక్క నెల్లూరు జిల్లాలోనే మొత్తం 19 బస్సుల్ని సీజ్ చేశారు అధికారులు. అటు ఏలూరు జిల్లాలోనూ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 79 బస్సుల్ని జరిమానాలు విధించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3ంటిని సీజ్ చేశారు. రెవెన్యూ శాఖ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. సార్